కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఎవరైతే ఆపదల్లో కష్టాల్లో ఉంటారో వారిని కలుసుకొని తమ యొక్క సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అలాగే ఊహించినటువంటి ప్రాంతాల నుండి ఊహించినటువంటి వ్యక్తుల నుండి కొన్ని రకాల ప్రోత్సాహాలు శుభవార్తలు మీకు సంతోషాన్ని కలగచేస్తూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటుంటాయి. ఇతరులు మీ కార్యక్రమాలకు సహకరించి మీకు సంతోషాన్ని కలగచేస్తూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీకు సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. సహకారంతో కూడినటువంటి లాభాలు ఈ వారం అధికంగా పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లను తమ యొక్క వ్యాపారాలు విస్తరింప చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నిర్వహించేటటువంటి వారందరూ కూడా తమ తమ వ్యాపారాల్లో తమ తమ ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కష్టపడినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో మీకు అవి ఉపయోగపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంతమేరకు నష్టాల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం. లేకపోయినట్లయితే అనవసరమైనటువంటి మనస్పర్ధలు ఇబ్బంది పెడతాయి. ఈ వారం కుంభరాశి వారు విశేషంగా శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం ఆరాధించటం మంచిది. వీలైతే కనుక తామర పుష్పాలు కానీ గులాబీ పుష్పములు కానీ సేకరించి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, కుంకుమ పూజను జరపటం, అమ్మవారికి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన విశేష శుభ ఫలితాలు పొందవచ్చు.